సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి. మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమరా? బడ్డీ యాప్ మీ మొబైల్ ఫోన్లలో రిజిస్టర్ చేసుకుని ఉన్నారా? యాప్ కు అప్డేట్ అయి ఉండి కూడా ఏటీఎం సెంటర్ కు వెళ్తున్నారా? అయితే ఇక నుంచి మీకు మూడినట్లే. అరచేతిలో అన్ని పెట్టుకుని ఏటీఎం కి వెళ్లటంపై సీరియస్ అవుతోంది ఎస్బీఐ. బడ్డీ యాప్ రిజిస్టర్ చేసుకుని కూడా ఏటీఎంలకు వెళ్లి క్యాష్ విత్డ్రా చేసే వారిపై బాదుడికి రంగం సిద్ధం చేసింది. ఇందులో ఎలాంటి కండిషన్స్, మినహాయింపులు లేవు. ఏటీఎం ప్రతి లావాదేవీపై ₹25 అదనపు ఛార్జీ వసూలు చేయనుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ మేరకు త్వరలోనే సర్క్యులర్ జారీ చేస్తుంది. జూన్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. ఏటీఎం లో క్యాష్ విత్డ్రా చేసిన ప్రతిసారి ₹25 అదనంగా వసూలు చేస్తామనే సర్క్యులర్ ఎస్బీఐ విడుదల చేయడంతో కస్టమర్లు అయోమయానికి గురయ్యారు, ఆందోళన చెందారు. ప్రతి ట్రాన్సాక్షన్ కు ₹25 అదనపు ఛార్జీలు విధిస్తే ఎలా అంటూ ప్రశ్నించారు. దీంతో దిగొచ్చిన ఎస్బీఐ ఇచ్చిన నోటిఫికేషన్ పై స్పష్టత ఇచ్చింది. అది కేవలం ఎస్బీఐ బడ్డీ యాప్ రిజిస్టర్ చేసుకున్న వారికి మాత్రమేనని తెలిపింది. త్వరలో మరో సర్క్యులర్ తో కన్ఫ్యూజన్ కు తెరదించుతామని స్పష్టంగా చెప్పింది. బడ్డీ యాప్ కస్టమర్లకు ఏటీఎం తో పని లేకుండా చేయాలని చూస్తుంది. దీని ద్వారా మెషిన్లపై భారం తగ్గించాలని ఆలోచన చేస్తోంది. బడ్డీ యాప్ ఉండి ఏటీఎం కి వెళ్తే బాదుడే బాదుడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.